హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ స్టాక్ టిప్స్. నేను మీ భరత్. ఫ్రెండ్స్, ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదా. సో ఈ వారం వచ్చేసరికి మీ ముందుకి ఆప్షన్స్ ట్రేడింగ్ గురించి డీప్గా చెప్పడానికి ఈ వీడియో చేశాను. అండ్ ఆల్సో ఆప్షన్స్ ట్రేడింగ్లో ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేస్తారు, అండ్ ఆల్సో ఆప్షన్ ట్రేడింగ్లో స్ట్రాటజీ వచ్చేసరికి జనరల్గా స్ట్రాటజీ వచ్చేసరికి చార్టింగ్ ప్లాట్ఫామ్లో స్ట్రాటజీస్ చెప్తుంటాను. సో నా ప్రీవియస్ చాలా వీడియోస్ వచ్చేసరికి స్ట్రాటజీ వీడియోస్ చేశాం కదా. సో ఈ వారం వచ్చేసరికి ఎటువంటి చార్టింగ్ స్ట్రాటజీ యూజ్ చేయకుండా మీకు టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేసుకుంటూ నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ అండ్ స్టాక్ ఆప్షన్స్లో స్ట్రాటజీస్ ఎలా యూజ్ చేయాలో ఈ వారం ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ముందైతే కొందరికి ఆప్షన్స్ గురించి ఐడియా లేదు, బట్ వాళ్ళు బై చేస్తున్నారు, సేల్ చేస్తున్నారు, వాళ్ళకి కనీసం ఆప్షన్స్ ట్రేడింగ్ అంటే కూడా తెలియదు. సో తెలియని వాళ్ళ గురించి కొద్దిగా బేసిక్ చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డీప్ ఫండమెంటల్ అనాలిసిస్లోకి వెళ్తాను, ఇన్ డీటెయిల్గా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి ఆప్షన్స్ ట్రేడింగ్, మార్కెట్లో కొత్త వచ్చిన వాళ్ళ గురించి ఆప్షన్స్ ట్రేడింగ్ అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టెప్ బై స్టెప్ అనాలిసిస్ ఎలా చేయాలి, ఆప్షన్ చైన్ ఏంటి, ఆప్షన్స్ టైప్స్ ఏంది, ఇవన్నీ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసరికి మన ఆప్షన్స్ ట్రేడింగ్ కోసం ఎటువంటి అప్లికేషన్ యూజ్ చేయాలో కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మెయిన్లీ వచ్చేసరికి బేసిక్స్, అంటే ఆప్షన్స్ గురించి తెలియని వాళ్ళకి లిటిల్ బిట్, మరి ఎక్కువ చెప్పను, ఓవర్వ్యూ చెప్తాను. ఆప్షన్స్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్లో కొత్త వచ్చిన వాళ్ళకి ఆప్షన్స్ అంటే దాని గురించి చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలోకి వెళ్దామా. సో మన వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ నుంచి మీకు డైలీ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ అండ్ ఆల్సో స్ట్రాటజీ వీడియోస్ కావాలంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మేము టెక్నికల్ అనాలిసిస్ మీద కూడా వీడియోస్ చేస్తుంటాం. మా వీడియోస్ మీరు మిస్ అవుతుందంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఆప్షన్స్ ట్రేడింగ్లోకి వెళ్దామా. సో ఫ్రెండ్స్, జనరలీ ఆప్షన్స్ ట్రేడింగ్ చాలామంది మార్కెట్లో కొత్త వచ్చిన వాళ్ళకి డైరెక్ట్ అదొక స్టాక్ అనుకుంటున్నారు. నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు, సార్ ఈ స్టాకు బై చేశాను, ఇది వచ్చేసరికి కొన్ని రోజులకు జీరో ఎందుకు అవుతుంది అని కూడా క్వశ్చన్ వేశారు. వాళ్ళకి కనీసం ఆప్షన్స్ అంటే ఇది తెలియదు, ఆప్షన్స్ తెలియకుండానే ట్రేడింగ్ చేస్తున్నారు అండ్ ఆల్సో లాస్ అవుతున్నారు. సో ఫస్ట్ వచ్చేసరికి ఆప్షన్స్ ట్రేడింగ్ అంటే ఏంది. ఆప్షన్స్ అనేది డెరివేటివ్ సెగ్మెంట్, అంటే ఒరిజినల్ వాల్యూకి డెరైవ్ చేసింది. ఆప్షన్స్ అయినా ఫ్యూచర్స్ అయినా ఒరిజినల్ వాల్యూని డిరైవ్ చేసి, అంటే మీరు ఒక వస్తువు ఏదైనా ఇల్లు అయినా ఆర్ ఏదైనా వస్తువు ఫుల్ అమౌంట్తో కొనుక్కోకుండా పార్షియల్ అమౌంట్, అంటే మీరు 40 లక్షలు ఉన్న దగ్గర 4 లక్షలతో మీరు బయానా ఇచ్చి బుకింగ్ ఎలా చేసుకుంటారో ఆప్షన్స్ కూడా అంతే. సో సింపుల్ చెప్పాలంటే, మీరు ఒక ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను, సింపుల్గా అర్థం చేసుకోండి. మీరు ఎక్కడైనా ఒక ల్యాండ్ కొనుక్కుంటున్నారు, ఒక ఎకరం ఆర్ ఒక 100 యార్డ్స్ ల్యాండ్ కొంటున్నారంటే ఫస్ట్ ఎట్ ఎ టైం అమౌంట్ పే చేయరు కదా. ఫస్ట్ వచ్చేసరికి 40 lakhs ల్యాండ్ కాస్ట్ అయితే మీరు 45 days 10% ఇనిషియల్ అడ్వాన్స్ అమౌంట్ పే చేస్తారు, అంటే 4 lakhs పే చేస్తారు. అండ్ ఆల్సో 45 days వరకు టైం పీరియడ్ పెట్టుకుంటారు. సో ఆ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత ఫుల్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది, 35 lakhs. సో సేమ్ ఆప్షన్స్ కూడా అలానే ఫుల్ అమౌంట్ అట్ ఏ టైం, ఏదైనా స్టాక్ అయినా ఆర్ ఏదైనా ఇండెక్స్ ఫ్యూచర్స్ అయినా ఫుల్ అమౌంట్ పే చేయకుండా పార్షియల్ అమౌంట్ అంటే మీరు ఎగ్జాంపుల్ ఒక స్టాక్ బై చేయాలంటే, ఒక స్టాక్ యొక్క 1000 shares బై చేయాలంటే ఇప్పుడు 100 rupees నియర్లీ 1,00,000 రూపాయలు కావాలి. బట్ మీకు ఇక్కడ వచ్చేసరికి ఆప్షన్స్లో వచ్చేసరికి 10,000 ఉంటే చాలు, మీకు దాన్ని డిరైవ్ చేసి 1000 రూపీస్ ఉన్న స్టాక్ యొక్క ప్రైస్ డిరైవ్ చేసి 100 rupees తీసుకొచ్చి మీకు 1000 క్వాంటిటీ 10,000 లోపు వచ్చేసి మీరు బై చేయడానికి ఇస్తారన్నమాట ఛాన్స్. సో అది వచ్చేసరికి ఎక్స్పైరీ ఉంటుంది, చాలామందికి ఎక్స్పైరీ ఉంటుంది అని కూడా తెలియదు, బై చేస్తున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి డే బై డే డిక్రీజ్ అవుతుంది ప్రైజు. సో అది చాలామందికి తెలియదు, తెలియకుండా ఏం చేస్తున్నారంటే ఆప్షన్స్లో ట్రేడింగ్ చేస్తున్నారు, అలానే హోల్డ్ చేస్తున్నారు తగ్గుతున్న కొద్దీ. సో ఆప్షన్స్ అనేది 2 types ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి ఇండెక్స్ ఆప్షన్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టాక్ ఆప్షన్స్ ఉంటుంది. అవి వచ్చేసరికి డెరివేటివ్, ఇది NSE వెబ్సైటు. సో ఇక్కడ మీకు డెరివేటివ్స్ అనే ట్యాబ్ ఉంటుంది చూడండి. ఇక్కడ వచ్చేసరికి మీకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ, కామన్గా చాలామంది ఎక్కువ ట్రేడ్ చేసేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ. ఇవి వచ్చేసరికి ఇండెక్స్ ఆప్షన్స్ కిందకి వస్తుంది. స్టాక్ ఆప్షన్స్కి వచ్చేసరికి మీకు ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ అయినా ఆర్ ఏది TCS అయినా, మీకు తెలిసిన కంపెనీలు ఏదైనా, అది వచ్చేసరికి స్టాక్ ఆప్షన్స్ కిందకి వస్తాయి అన్నమాట. స్టాక్స్తో కూడిన ఆప్షన్స్ వచ్చేసరికి స్టాక్ ఆప్షన్స్, ఇవి ఇండెక్స్తో కూడినవి వచ్చేసరికి ఇండెక్స్ ఆప్షన్స్ అన్నమాట. ఇండెక్స్ ఆప్షన్స్ అంటే తెలుసు కదా. సో సింపుల్ ఇది. సో జనరల్గా స్టాక్ ఆప్షన్స్ వేరు, ఇండెక్స్ ఆప్షన్స్ వేరు.
స్టాక్ ఆప్షన్స్ వచ్చేసరికి ప్రతి నెల ఎక్స్పైరీ అంటే 30 రోజులు టైం పీరియడ్ ఉంటుంది అన్నమాట. ప్రతి నెల ఫస్ట్కి స్టార్ట్ అయితే ప్రతి నెల లాస్ట్ 28కి ఎక్స్పైరీ ఉంటుంది. బట్ ఇండెక్స్ ఆప్షన్స్ వచ్చేసరికి మీకు నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా మంత్లీ ఉంటుంది, వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంటుంది, ప్రతి వారం ఎక్స్పైరీ కూడా ఉంటుంది. ఇండెక్స్ ఆప్షన్స్లో వచ్చేసరికి మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంటుంది. సో ఈ ఎక్స్పైరీ వల్ల ఏముంటుందంటే మీకు జనరల్గా మీకు ఫ్లాట్ గురించి చెప్పాను కదా, అడ్వాన్స్ పే చేస్తారు 5 lakhs, 45 days వరకు వాడు టైం ఇస్తాడు ఓనర్, మీరు మిగతా అమౌంట్ పే చేయడానికి. ఆ 45 days వరకు మీరు అలానే ఉండి అప్పుడు అమౌంట్ పే చేయకపోతే మీరు ఆ మిగతా 35 lakhs పే చేయకపోతే ఏమవుతుంది, మీరు కట్టిన 5 lakhs వెళ్ళిపోతాయి. అండ్ ఆల్సో మీరు 45 చేసుకున్న అగ్రిమెంటు 0 అవుతుంది. సేమ్ కూడా ఆప్షన్స్ ట్రేడింగ్ కూడా అంతే. మీకు ఆ 45 daysలో మీకు టైం పీరియడ్ ఉంటుంది, అప్పటి వరకు మీరు క్లోజ్ చేయకపోతే మీ పొజిషన్ 0 అవుతుంది. సో మంత్లీ ఎక్స్పైర్ అంటారు, వీక్లీ అయినా అలా ఉంటుంది, మంత్లీ అయినా అలా ఉంటుంది. సో ఒకసారి మీకు ఇక్కడ చూపెడతాను. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఒకసారి మీకు చూపెడతాను. ఫస్ట్ వచ్చేసరికి సో మీకు ఒక ఓవర్వ్యూ వచ్చింది అనుకుంటా ఆప్షన్స్ గురించి. సో గుర్తుపెట్టుకోండి, ఆప్షన్స్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, వీక్లీ ఎక్స్పైరీ అండ్ మంత్లీ ఎక్స్పైరీ. వీక్లీ ఎక్స్పైరీ వచ్చేసరికి మీకు ఇండెక్స్ ఆప్షన్స్లో ఉంటుంది, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది, మంత్లీ ఎక్స్పైరీ. స్టాక్ ఆప్షన్స్లో వచ్చేసరికి ప్రతి నెల ఎక్స్పైరీ ఉంటుంది. ఆ ఎక్స్పైరీ వరకు టోటల్ 0 అవుతుంది, మీ మనీ 0 ఉంటుంది. మళ్ళా నెక్స్ట్ మంత్ ఆప్షన్స్ నెక్స్ట్ మంత్ ఆప్షన్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో మీ ప్రీవియస్ మంత్ది క్లోజ్ అయిపోతుంది ఆ మంత్ ఎండింగ్ వరకు. సో అదనమాట ఆప్షన్స్ ట్రేడింగ్ గురించి. సో మీకు అర్థం అయిందో అర్థం కాలేదో, బట్ ప్రీవియస్ చేశాను, ఇన్ డీప్గా వీడియో కూడా చేశాను. సో ఇది అర్థం కాకపోతే అక్కడ వెళ్ళి వీడియో చూడండి. సో ఇక్కడ వచ్చేసరికి నేను ఫస్ట్ వచ్చేసరికి ఆప్షన్ ట్రేడింగ్లో చూడవలసిన అతి ముఖ్యమైన అంశాలు ఏంటి, సో వాటి గురించి మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీకు వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీలోనే చూపెడతాను. సో ఆప్షన్లో వచ్చేసరికి ఆప్షన్ చైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆప్షన్ చైన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలామంది ఏంటంటే దీని గురించి ఐడియా లేదు, ఆప్షన్స్ ట్రేడింగ్ గురించి దీని గురించి తెలుసుకోకుండానే ట్రేడింగ్ చేస్తుంటారు. సో ఆప్షన్ చైన్ అనేది మనకి ఆ ఆప్షన్, ఇప్పుడు ఇది ఇండెక్స్ ఆప్షన్ బ్యాంక్ నిఫ్టీ కదా, ఇది వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్. ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ ఎక్కడ క్లోజ్ అయింది, 37,750 లెవెల్లో క్లోజ్ అయింది. సో ఇది వచ్చేసరికి ఆప్షన్ చైన్ చార్ట్ అన్నమాట, బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ చార్ట్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి 37,700 లెవెల్లో క్లోజ్ అయింది. సో ఇక్కడ చూద్దాం ఏ లెవెల్ ఉంది. సో 37,700 ఈ ప్రైస్లో క్లోజ్ అయింది. ఇది వచ్చేసరికి అట్ ద ప్రైస్ అంటారు. ఆప్షన్స్లో వచ్చేసరికి అట్ ద మనీ అంటారు, ఇది అట్ ద మనీ కిందకి వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి అవుట్ ఆఫ్ ద మనీ, ఇన్ ద మనీ కూడా మనం ఇక్కడ చూస్తాం. అవుట్ ఆఫ్ ద మనీ అంటే ఏంది, ఇన్ ద మనీ ఏంది, అట్ ద మనీ. అట్ ద మనీ అంటే స్టాక్ ప్రైస్ సేమ్ లెవెల్ ఉన్నదాన్ని అట్ ద మనీ. ఇప్పుడు ఎక్కడ ఉంది మనకి 37,700 అంటే 37,700 లెవెల్ని అట్ ద మనీ కిందికి చూస్తారు. సో ఇక్కడ కాల్స్ సైడ్ పుట్స్ సైడ్ డిఫరెంట్ ఉంటుంది. కాల్స్ సైడ్ అవుట్ ఆఫ్ ద మనీ అంటే ఏంటి, పుట్ సైడ్ ఇన్ ద మనీ అంటే ఏంటి. సో మీకు ఇక్కడ ఎన్ఎస్సి వెబ్సైట్ అనే ఈ చార్ట్లను మీకు సింపుల్గా ఇక్కడ చూడండి 37,700 ఉంది కదా. సో ఇక్కడ మీకు కొంచెం డార్క్ కనపడుతుంది, అంటే మీకు ఇక్కడ వైట్గా ఉంది, ఇక్కడ వచ్చేసరికి కొంచెం బూడిద కలర్ డార్క్గా కనపడుతుంది కంపేర్ టు ఇక్కడ కంటే. ఇక్కడ వైట్గా ఉంటే ఇక్కడ బూడిద కలర్. సో కాల్ సైడ్ ఇది వచ్చేసరికి ఇన్ ద మనీ కిందికి వస్తుంది. సో మీకు ఇక్కడ చార్ట్లోనే క్లియర్గా మీకు ఐడియా రావడానికి ఇది 37,700 అంటే. సో ఈ ఏరియా వచ్చేసరికి 37,800, ఈ ఏరియా వచ్చేసరికి ఇన్ ద మనీ కిందకి వస్తుంది. కాల్ సైడ్ స్టాక్ ఆప్షన్, కాల్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్ సైడ్ చూస్తే ఇక పెరుగుతున్న కొద్దీ అవుట్ ఆఫ్ ద మనీ అంటే కాల్ ఆప్షన్లో వచ్చేసరికి 37,800, 37,900, 38,000, 38,100, 38,200 ఇలా ఎంత పైకి వెళ్తే అది వచ్చేసరికి అవుట్ ఆఫ్ ద మనీ కిందకి వస్తుంది. ఇది కాల్ సైడ్. సో మీకు ఇక్కడ కూడా చార్ట్లో కూడా మీకు ఇక్కడ ఫ్రేమ్లో స్క్రీన్లో కూడా కనపడుతున్నాయి కదా, ఇక్కడ బూడిద కలర్ ఉంది, ఇంత మందికి వస్తుంది, ఇది వచ్చేసరికి అవుట్ ఆఫ్ ద మనీ. సేమ్ పుట్ సైడ్ వచ్చేసరికి అవుట్ ఆఫ్ ద మనీ వచ్చేసరికి పుట్ డిక్రీజ్ అవుతుంటాయి. మనం వాల్యూ 37,000 ఈ అట్ ద మనీ ఎక్కడ ఉంది,
37,800 దగ్గర అట్ ద మనీ ఉంది కదా. ఇది వచ్చేసరికి 37,700, 37,600, 37,500 ఇవన్నీ వచ్చేసరికి ఇన్ ద మనీ కిందికి వస్తుంది అన్నమాట. ఇది ఇన్ ద మనీ కిందికి వస్తుంది. అండ్ ఆల్సో అవుట్ ఆఫ్ ద మనీ కిందికి వచ్చేసరికి ఇది ఇన్ ద మనీ కిందికి వస్తుంది. 38,100 ఇది వచ్చేసరికి ఇన్ ద మనీ కిందికి వస్తుంది. పుట్ ఆప్షన్ తగ్గుతున్న కొద్దీ మనకి ఇది అవుట్ ఆఫ్ ద మనీ కిందికి వస్తుంది. మనకి ఇక్కడ క్లియర్గా ఇక్కడ చూడండి కలర్ డిఫరెన్షియేషన్ కూడా మనకు చూపెడతారు. ఇక్కడ వచ్చేసరికి మనకి కొంచెం డార్క్ ఉంది, ఇక్కడ వచ్చేసరికి వైట్ ఉంది కదా. సో ఇలా సో ఆప్షన్స్ ట్రేడింగ్లో వచ్చేసరికి ఇక్కడ మనం చార్టింగ్ స్ట్రాటజీ యూజ్ చేయకుండా ఇక్కడ అనాలిసిస్ ఎలా చేయాలి, ఇక్కడ స్ట్రాటజీ ఎలా యూజ్ చేసుకోవాలనేది ఇక్కడనే మనకి చూపెడుతుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ థింగ్ ఐబీ ఇంప్లాయిడ్ వాలటిలిటీ ఒకటి, అండ్ ఆల్సో ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ దీని గురించి చెప్తాను, ఒకసారి చూడండి. ఇది పుట్స్, ఇది కాల్స్. ఆప్షన్ చైన్లో చార్ట్లో వచ్చేసరికి ఇది కాల్స్ సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ ఉంటాయి, రైట్ సైడ్లో వచ్చేసరికి పుట్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి మనకి అట్ ద మనీ వచ్చేసరికి ఇక్కడ 37,800 అట్ ద మనీ అని మనకి చూపెడుతుంది. ఈ లెవెల్లో అట్ ద మనీ అని చూపెడుతుంది. సో మనం ఇక్కడ ఫస్ట్ మనం పుట్ సైడ్ చూద్దాం. పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఎక్కువ ఎక్కడైంది, యాడ్ అయింది, ఇవి ల్యాక్స్లో అన్నమాట. మన క్వాంటిటీ వచ్చేసరికి ల్యాక్స్లో ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసరికి ఇన్ ద మనీ వచ్చేసరికి సో చూడండి ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఎంత అయిందో ఇక్కడ చూద్దాం. సో చూడండి ఈ లెవెల్లో 37,500 దగ్గర మనకి హెవీగా ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ 33,576 యాడ్ అయ్యాయి, అంటే 17,425. సో ఈ లెవెల్లో వచ్చేసరికి మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసరికి ప్రైస్ తగ్గింది. సో మీకు నేను డైలీ వీడియోలో మీకు చూపెడతాను కదా, ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి కూడా వీడియోలో చాలాసార్లు చెప్తాను. ఒకసారి మీకు ఏంజెల్ బ్రోకింగ్లో లాగిన్ అయ్యి చెప్తాను, మీకు అప్పుడు ఎవ్రీడే వీడియోలో చెప్తుంటాను. సో మీకు అది కూడా ఒకసారి ఎగ్జాంపుల్ చూపెడతాను. సో మీకు ప్రతిరోజు నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోను ఆప్షన్ చైన్ గురించి కూడా చూపెడతాను కదా. సో నేను ఎందుకు చూపెడతానో మీకు ఈరోజు చెప్తాను. ఒకసారి చూద్దాం. F&O డేటాలకు వెళ్తే స్టాక్స్, లాంగ్ బిల్డప్ స్టాక్స్, ఇది ఎవ్రీడే మీకు వీడియోలో చెప్తుంటాను. లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్. సో దీని గురించి మీకు ప్రతిసారి ఎందుకు చెప్తాను. లాంగ్ బిల్డప్ అంటే సో ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చెప్తాను చూడండి. లాంగ్ బిల్డప్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయ్యి, సో ఇక్కడ చూడండి మీకు కాల్ సైడ్ చూపెడతాను. ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఎక్కడ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ వచ్చేసరికి ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ వచ్చేసరికి మనకి 12,202 క్వాంటిటీ జాయిన్ అయింది. అండ్ ఆల్సో 50,000 ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ లెవెల్ ఏ లెవెల్ 37,500 దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి ఉంది. అంటే ఇది మనకి ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంది, ఓపెన్గా ఉండడు. బై చేసేవాళ్ళు అండ్ ఆల్సో సేల్ చేసేవాళ్ళు బోత్ వెయిటింగ్ అట్ ఎ టైం, ఓపెన్ ఇంట్రెస్ట్ వెయిటింగ్లో ఉన్న వాళ్ళు అన్నమాట. సో ఆప్షన్స్ బై చేయాలంటే సింపుల్, ఇక్కడ వచ్చేసరికి ఆప్షన్ బై చేయాలంటే మీకు మినిమం 20,000 to 30,000 ఉండాలి. బట్ ఆప్షన్ సేల్ చేయాలంటే 2 lakhs or 3 lakhs రూపీస్ ఉండాలి. సో ఇక్కడ వచ్చేసరికి సేమ్ క్వాంటిటీ ఆఫ్ బయ్యర్స్ సేమ్ ఉన్నారు, సెల్లర్స్ సేమ్ ఉన్నారంటే ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చాలా హై ఉందని. సో సెల్లర్స్ ఆ ఏరియాలో ఎక్కువ సేల్ చేస్తున్నారు, కాల్ని సేల్ చేస్తున్నారంటే సింపుల్. పుట్ని సేల్ చేస్తున్నారంటే అక్కడ వచ్చేసరికి మనకి అక్కడ మీకు ఒకసారి చూపెడతాను చూడండి. సో మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా, ఇది వచ్చేసరికి రెసిస్టెన్స్ జోన్ అని 18,000 కాల్స్ ఎక్కువ ఉంటే రెసిస్టెన్స్ జోన్ అని, అండ్ పుట్స్ ఎక్కువ ఉంటే అది వచ్చేసరికి సపోర్ట్ జోన్ అని. సేమ్ ఫామ్లో ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ వచ్చేసరికి మనకి కాల్స్ సేల్ చేస్తున్నారంటే అది వచ్చేసరికి మనకి రెసిస్టెన్స్ జోన్ అని 37,500. సో ఇక్కడ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 50,000 లెవెల్ ఉన్నాయి. ఇంత 37,500 దగ్గర. సో ఇక్కడ వచ్చేసరికి మనకి రెసిస్టెన్స్ జోన్ అనమాట. అంటే ఈ ఏరియా దీనికంటే మించిపోదు మార్కెట్. ఈ లెవెల్లో సెల్లర్స్ ఏంటంటే దీనికంటే ఎక్కువ పోదు మార్కెట్. ఇది వచ్చేసరికి రెసిస్టెన్స్ జోన్ అని వాళ్ళకు ఒక దీనికంటే పెరగదు అనే కాన్ఫిడెన్స్తో ఈ లెవెల్లో ఎక్కువ
సేల్ చేశారు. సో ఇక్కడ ఇంకోటి కాన్సెప్ట్ ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయింది అండ్ ఆల్సో ప్రైస్ కూడా ఇంక్రీజ్ అయింది, అంటే లాంగ్ బిల్డప్. సో ఒక లాంగ్ బిల్డప్ క్రియేట్ అయిందని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అండ్ ఆల్సో షార్ట్ బిల్డప్, ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయ్యి ఇక్కడ చూడండి ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయ్యి అండ్ ఆల్సో ప్రైస్ వచ్చేసరికి తగ్గితే షార్ట్ బిల్డప్ అంటారు. సో మీకు ప్రీవియస్ వీడియోలో చాలా చెప్పాను. ఇక్కడ వచ్చేసరికి చూడండి ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఆల్సో ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడాన్ని లాంగ్ బిల్డప్ అంటారు. షార్ట్ బిల్డప్ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయ్యి ప్రైస్ డిక్రీజ్ అవ్వడాన్ని షార్ట్ బిల్డప్ అంటారు. షార్ట్ కవరింగ్, సో షార్ట్ కవరింగ్ వచ్చేసరికి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది, ప్రైస్ అట్ ఎ టైం ఇంక్రీజ్ అవుతుంది, అది వచ్చేసరికి షార్ట్ కవరింగ్. లాంగ్ అన్వైండింగ్ అంటే ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పడిపోతుంది అండ్ ఆల్సో ప్రైస్ కూడా పడిపోవడం లాంగ్ అన్వైండింగ్, అంటే టోటలీ స్క్వేర్ ఆఫ్ చేస్తున్నారు అనమాట. ఈ పొజిషన్స్ని ఎగ్జిట్ అవుతున్నారని అర్థం. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి స్ట్రాటజీ. ఎలా స్ట్రాటజీ? ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఇంక్రీజ్ అయింది అండ్ ఆల్సో ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుందంటే ఇక్కడ లాంగ్ బిల్డప్ అంటే ఇంకా పెరగడానికి అవకాశం ఉందని, ఆప్షన్ అనేది కాల్ ఆప్షన్ ఆర్ ఇంకా పెరగడానికి అవకాశం ఉందని ఈ ఏరియాలో చెప్తుంది. అండ్ ఆల్సో పుట్ ఆప్షన్ వచ్చేసరికి మనకి ఇక్కడ వచ్చేసరికి ఇంకా పడిపోయే అవకాశం ఉంది. ఈ స్ట్రైక్ ప్రైస్ నుంచి ఇంకా పడిపోయే 180, ఇక్కడ మనకి ప్రైస్ వచ్చేసరికి పడిపోయిందిగా 180 -180 పాయింట్స్. ఇక్కడ వచ్చేసరికి మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చాలా ఇంక్రీజ్ అయింది 75,000 లెవెల్లో. సో ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయ్యి ప్రైస్ పడిపోయేసరికి అది వచ్చేసరికి మనకి షార్ట్ బిల్డప్ అంటారు. సో ఇదే కాన్సెప్ట్ అండ్ ఆల్సో స్ట్రాటజీ కూడా ఇదే అన్నమాట. సో ఇలా షార్ట్ బిల్డప్, స్టాక్స్ ఆప్షన్స్ ఎప్పుడు తగ్గిపోతుంది, ఆప్షన్స్ ఎప్పుడు పెరుగుతుంది అనే దానికి ఇది ఇచ్చాను. లాంగ్ బిల్డప్ అంటే సో చెప్పాను కదా కాన్సెప్ట్ ప్రీవియస్. సో ఇవే లాంగ్ బిల్డప్ అంటే షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్. సో ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసరికి ఇంప్లాయిడ్ వాలటిలిటీ ఐవి అనేది కూడా మనకి ఇక్కడ ఉంది. సో ఇది కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఆప్షన్స్ యొక్క ఎక్స్పైరీ. సో చాలామంది ఏమనుకుంటారు ఏంటంటే ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చింది, వాళ్ళు కొన్న స్టాక్, ఆ స్టాక్ యొక్క స్పాట్ ప్రైస్ పెరుగుతుంది బట్ స్టాక్ ఆప్షన్ ప్రైస్ పెరగదు. ఎందుకు పెరగదు? చాలా ఏమనుకుంటారంటే స్టాక్ ప్రైస్ పెరుగుతుంది కానీ ఆప్షన్ సైడ్ వచ్చేసరికి ఎందుకు పెరుగుతలేదంటే ఎక్స్పైరీ, టైం డికే, టైం పడిపోతున్న కొద్దీ, ఎక్స్పైరీ దగ్గరికి వస్తున్న కొద్దీ మీ యొక్క స్టాక్ ప్రైస్ పెరిగిన ఆప్షన్ వాల్యూ అనేది పెరగదు. ఎందుకంటే టైం డికే, అది డిపెండ్ చేసేది ఇంప్లాయిడ్ వాలటిలిటీ. సో ఇంప్లాయిడ్ వాలటిలిటీ పెరుగుతుందంటే ఆ ఆప్షన్ ప్రైస్ పెరుగుతున్నట్టు, ఆ స్టాక్ ఆప్షన్స్ ఆర్ ఇండెక్స్ ఆప్షన్ ప్రైస్ పెరుగుతున్నట్టు. ఒకవేళ ఐవి తగ్గుతుంది, ఇంప్లాయిడ్ వాలటిలిటీ తగ్గుతుందంటే ఆ స్టాక్ ఆప్షన్ యొక్క ప్రీమియం తగ్గుతున్నట్టు. సింపుల్ ఇదే అన్నమాట. సో ఇది చాలా పెద్ద ఇన్డెప్త్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ఇది మీకు అర్థం కావాలంటే చాలా టైం పడుతుంది. సో సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ జోన్ చెప్పాను కదా, ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ జోన్ కూడా ఎలా చూడాలి ప్రీవియస్ మీకు చెప్పాను కదా. ఇక్కడ వచ్చేసరికి ఇది వచ్చేసరికి రెసిస్టెంట్ జోన్గా మనకి ఏది 37,500 రెసిస్టెంట్ జోన్ ఉంది మనకి అని చెప్తుంది అన్నమాట. 37,500 జోన్ రెసిస్టెంట్ జోన్. అండ్ ఆల్సో మనకి ఇంకా సో ఈ ఏరియాలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా హై ఉందిగా, 39,000 కూడా మనకి రెసిస్టెంట్ జోన్ ఉందని. సో మనకు ప్రజెంట్ ఎక్కడ ట్రేడ్ అవుతుంది 37,700 దగ్గర. సో ఇలా మీకు ఒకసారి ఇక్కడ నిఫ్టీలో చూపెడతాను. నిఫ్టీలో ఇంకా మీకు క్లియర్ అర్థమవుతుంది. ఇది వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీలో కదా. ఒకసారి మీకు బ్యాంక్ నిఫ్టీలో కూడా చూపెడతాను. నిఫ్టీలో ఆప్షన్ చైన్ అనాలిసిస్ ఎలా రీడ్ చేయాలో. సో ఇక్కడ ఆప్షన్ చైన్ ఓపెన్ చేస్తే సో ఇది నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్. ఇక్కడ వచ్చేసరికి నీకు చెప్పాను కదా మనకి వీక్లీయా ఎక్స్పైరీయా, ఇది వచ్చేసరికి 13 ఏప్రిల్ వీక్లీ ఎక్స్పైరీ. సో మంత్లీ వచ్చేసరికి 28 ఎక్స్పైరీ. సో మనం మంత్లీ అయినా సో నేను వీక్లీలో చూపెడుతున్నాను మీకు. సో ప్రజెంట్ ఎక్కడ క్లోజ్ అయింది నిఫ్టీ 17,784 లెవెల్లో క్లోజ్ అయింది. సో మనం చూద్దాం అట్ ద ప్రైస్ ఏడుందో 17,784
అంటే 17,800 అనుకోండి. ఈ ప్లేస్లో అట్ ద ప్రైస్ ఇది. సో ఈ లెవెల్లో ఉంది నిఫ్టీ. సో ఇక్కడ చూడండి, సో ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఎక్కడ ఎక్కువ ఉంది? 17,800 అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఎక్కడ ఉంది ఎక్కువ? సో ఈ లెవెల్లో. సో ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ వచ్చేసరికి చూడండి 35,000 యాడ్ అయింది. అండ్ ఆల్సో ప్రైస్ తగ్గింది. ప్రైస్ వచ్చేసరికి పడిపోయింది, ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఇంక్రీజ్ అయింది. అంటే స్క్వేర్ ఆఫ్ చేసుకుంటున్నారని క్లియర్ అర్థం అన్నమాట. అంటే ఆ పొజిషన్స్ నుంచి ఎగ్జిట్ అవుతున్నారు. ఎవరు? మన పుట్ సెల్లర్స్. అంటే పుట్ సెల్లర్స్ ఎవరు ఉంటారు? పుట్స్ సేల్ చేసే వాళ్ళంటే మనకి ఆ ఏరియా వచ్చేసరికి సపోర్ట్ జోన్ కిందకి వస్తుంది. పుట్ సేలర్ అంటే సపోర్ట్ జోన్ వస్తుంది. సో జనరల్గా పుట్స్ని సేల్ చేస్తున్నారంటే ఆ ఏరియా సపోర్ట్ జోన్. సో ఆ లెవెల్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళే అవకాశం ఉంది, పెరుగుతుంది ఇంకా నిఫ్టీ అని. సో ఈ లెవెల్ ఉన్న వాళ్ళు చూడండి, సో 19,000 లెవెల్లో మనకి ఇక్కడ చూడండి. సో ఇది చాలా లాంగ్ అన్నమాట. సో ఇక్కడ చూడండి 17,800 దగ్గర మనకు ప్రైస్ డిక్రీజ్ అయింది. అండ్ ఆల్సో ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయింది. సో ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయింది అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసరికి ప్రైస్ డిక్రీజ్ అయిందంటే బేరిష్. ఇది వచ్చేసరికి మనకి షార్ట్ బిల్డప్, షార్ట్స్ అంటే ఇంకా పడిపోయే అవకాశం ఉంది. ఇక్కడ ఈ లెవెల్లో వచ్చేసరికి సెల్లర్స్ ఎగ్జిట్ అవుతున్నారు, పుట్ సెల్లర్స్ ఎగ్జిట్ అవుతున్నారు. ఈ లెవెల్లో వచ్చేసరికి బయ్యర్స్ ఇంక్రీజ్ అయ్యారు. చూడండి కాల్ సైడ్ వచ్చేసరికి మనకి 17,800 కదా. సో పైకి వెళ్తున్న కొద్దీ చూడండి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అయింది. చూసారా, ఓపెన్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అయింది. చూడండి ఇక్కడ వచ్చేసరికి ఓపెన్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అయింది. ఎంత? 17,900 లెవెల్లో ఓపెన్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అయింది. అండ్ ప్రైస్ వచ్చేసరికి 32 రూపీస్. సో ఇవి వచ్చేసరికి షార్ట్ కవరింగ్ అని చెప్పొచ్చు. సో ఇలా. సో ఇది అనేది పెద్ద కాన్సెప్ట్ ఫ్రెండ్స్, మీకు ఇన్డెప్త్ చాలా వీడియోస్ ఉంటాయి. సో ఇది అనేది మీకు అర్థమయ్యే వాళ్ళకి, కొంచెం బేసిక్ వాళ్ళకి అర్థం కాదు, బట్ చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. సో ఇలా మనకి నిఫ్టీలోనే ఎటువంటి స్ట్రాటజీ, నిఫ్టీలో అయినా బ్యాంక్ నిఫ్టీలో అయినా ఎటువంటి స్ట్రాటజీ లేకుండా ఇక్కడ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ తోటి ఈ ఏరియాలో బై చేయాలి, సేల్ చేయాలో మనకు తెలుస్తుంది. జనరల్ ఏంటంటే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయ్యి ప్రైస్ ఇంక్రీజ్ అయిందంటే మనకి లాంగ్ బిల్డప్ అని చెప్పొచ్చు. ఒకవేళ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయ్యి ప్రైస్ తగ్గుతుందంటే షార్ట్ బిల్డప్, అంటే పడిపోవడానికి అవకాశం. ఒకవేళ ఓపెన్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అయ్యి ప్రైస్ సడన్గా పెరిగిందంటే షార్ట్ కవరింగ్, అంటే సడన్లీ పెరుగుతుంది అనమాట. ఏదైనా మూమెంట్ మన సడన్గా పెరిగింది కదా, మన ఆర్బీఐ పాలసీ మీటింగ్ సడన్గా పెరిగింది కదా. సో ఓపెన్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అయినా సడన్గా ప్రైస్ పెరిగింది, సో దాని ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. షార్ట్ కవరింగ్ అంటారు దాన్ని. సో ఇది ఫ్రెండ్స్ ఆప్షన్స్ ట్రేడింగ్లో మెయిన్ ఆప్షన్ చైన్ అనాలిసిస్. సో ఎవ్రీ ఆప్షన్స్కి వచ్చేసరికి ఎక్స్పైరీ ఉంటుంది, ఎనీ ఎక్స్పైరీ. వీక్లీ ఇండెక్స్ ఆప్షన్స్ వచ్చేసరికి వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది అండ్ మంత్లీ వచ్చేసరికి మీకు స్టాక్ ఆప్షన్స్కి వచ్చేసరికి మంత్లీ ఉంటుంది. సో ఇలా ఎక్స్పైరీ. సో చాలామందికి తెలియకుండా ఏంటంటే అది స్టాక్ అనుకుంటున్నారు, అట్లే హోల్డ్ చేస్తున్నారు, ప్రైస్ పడిపోతూనే ఉంటుంది. అది మీరు డే బై డే. సో మనకు ప్రైస్ పెరుగుతుంది తగ్గుతుంది అనే దానికి ఇంప్లాయిడ్ వాలటైలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇదే మనకి స్టాక్ యొక్క ప్రీమియం తగ్గుతుందా పెరుగుతుందా. ఇంప్లాయిడ్ వాలటైలిటీ పెరుగుతుంది అంటే ఆ స్టాక్ ఆప్షన్ ప్రీమియం ప్రైస్ పెరుగుతుంది, పుట్ ఆప్షన్ అయినా స్టాక్ ఆప్షన్ అయినా. ఇంప్లాయిడ్ వాలటైలిటీ తగ్గుతుందంటే ఆ స్టాక్ ఆప్షన్ యొక్క ప్రీమియం తగ్గుతుంది అన్నమాట. సో మీకు ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి opesta.com ఈ వెబ్సైట్ చాలా హెల్ప్ఫుల్ ఫ్రెండ్స్. ఇది ఆప్షన్స్ చాలా పెద్ద వాళ్ళు యూజ్ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసరికి మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ మీరు మీ మెయిల్ ఐడితో ఫ్రీగా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ చాలా ట్యాబ్స్ ఉంటాయి. ఆప్షన్స్ డాష్ బోర్డ్ కొడితే సో చూడండి ఇక్కడ మీకు ఏ ఆప్షన్ బై చేయాలి ఏది అనేది మీకు ఇక్కడ చూపెడుతుంది అన్నమాట. సో ఇంప్లాయిడ్ వాలటైలిటీ ఎంత చేంజ్ అయింది. సో ఇంప్లాయిడ్ వాలటైలిటీ 80% ఎబో ఉంటే హై ఉంటా అని చెప్పొచ్చు. ఇంప్లాయిడ్ వాలటైలిటీ 20% కంటే బిలో ఉంటే లో. సో ఒకవేళ ఇంప్లాయిడ్ వాలటైలిటీ 80% కంటే ఎబో వెళ్ళిందంటే అక్కడి నుంచి పడిపోవచ్చు, పీక్ స్టేజ్కి వెళ్ళింది. 80% కంటే ఎబో వెళ్ళిందంటే పీక్ స్టేజ్కి అక్కడి నుంచి ఒక్కసారి రివర్సల్ కావచ్చు. సో ఇంప్లాయిడ్ వాలటైలిటీ లో 20% కంటే బిలో వెళ్ళింది, 20% కంటే బిలో వెళ్ళిందంటే అక్కడి నుంచి రివర్సల్ అవ్వచ్చు. బట్ ఎక్స్పైరీ డేట్ అనేది
ఎక్కువ ఉండాలి. ఇంప్లాయిడ్ వాలటాలిటీ తగ్గినా కూడా ఎక్స్పైరీ పెరిగినా తగ్గినా మనకి ఎక్స్పైరీ డేటు అదే డే రోజు చూడొచ్చు. మనకి పీరియడ్ అనేది టైం పీరియడ్ అనేది ఎక్కువ ఉండాలి. సో బై పొజిషన్ తీసుకోవడానికి 50% అబోవ్ ఇంప్లాయిడ్ వాలటాలిటీ ఉంటే అది పెరుగుతుందని ఒక జనరల్ వ్యూ. అండ్ 50% కంటే బిలో అంటే 40% కంటే బిలో ఉంటే ఆ స్టాక్ పుట్ కాల్ రైజ్ అవుతున్నట్టు పడిపోతున్నట్టు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఇంప్లాయిడ్ వాలటాలిటీ పెరుగుతుందా తగ్గుతుందా, ఇంప్లాయిడ్ వాలటాలిటీ ఎంత చేంజ్ అయింది, పెరుగుతుందా తగ్గుతుందా అనేది మనకి ఇక్కడ ఐవి చేంజ్ చూడండి, తగ్గిందా పెరిగిందంటే స్టాక్ పెరుగుతుంది అన్నట్టు. సో ఇలా 40%. సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వాలటాలిటీ సింపుల్ ఇంప్లాయిడ్ వాలటాలిటీ పెరుగుతుందంటే ఆ స్టాక్ ఆప్షన్స్లో వాలటాలిటీ పెరుగుతుందంటే అది ఫ్యూచర్స్లో ప్రీమియం పెరుగుతుందని సింపుల్ లాజిక్. ఒకవేళ ఇంప్లాయిడ్ వాలటాలిటీ తగ్గుతుందంటే ఆ స్టాక్స్ ఆర్ ఇండెక్స్ ఆప్షన్స్లో వాలటాలిటీ తగ్గుతున్నట్టు, సో ప్రీమియం కూడా తగ్గుతున్నట్టు. సో మీరు స్టాక్ ఆప్షన్స్ అయినా తీసుకోండి, ఏదైనా తీసుకోండి. సో ఇది వచ్చేసరికి మీకు బెస్ట్ రిఫరెన్స్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి. సో మీకు ఇలా ఇండికేషన్ ఇస్తుంది. సో ఇది మీకు కొత్త వచ్చే వాళ్ళకి అర్థం కాదు, డీప్ కాన్సెప్ట్ అది, ఇది అంత ఈజీగా మీకు అర్థం కాదు ఆప్షన్స్ ట్రేడింగ్ మీద. సో ఆప్షన్ చైన్ అనాలిసిస్ అని ఉంటుంది. ఇది ఫండమెంటల్ అనాలిసిస్ వచ్చేసరికి పెద్ద వాళ్ళు ఇలా చేస్తారనమాట ఆప్షన్స్ ట్రేడింగ్లో. ఎలా అంటే ఇలా ఆప్షన్ చైన్ అనాలిసిస్, ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఒకటి, ఇంప్లాయిడ్ వాలటాలిటీ అనేది మేజర్ కాన్సెప్ట్స్ అనమాట. మీకు అందుకే ఇక్కడనే చూడండి ఇంప్లాయిడ్ వాలటాలిటీ, ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఎంత ఉంది అనేది. సో ఇది ఫ్రెండ్స్ ఆప్షన్స్ ట్రేడింగ్ గురించి ఈ వారం మీ ముందు ఒక వీడియో చేయాలని తీసుకొచ్చాను. చాలామందికి ఆప్షన్స్ ట్రేడింగ్ అంటే అసలు తెలియదు, వాళ్ళ గురించి ఈ వీడియో తేవాలనుకున్నాను. అండ్ ఆల్సో ఇన్డెప్త్ అసలు ఎనాలిసిస్ ఎలా చేస్తారని చెప్పడానికి కూడా ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో నెక్స్ట్ ఇంకా మీకు ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది ఒక్క వీడియోలో అర్థం కావాలంటే చాలా టైం పడుతుంది. నాకు కూడా చాలా కాన్సెప్ట్, ఇది పెద్ద కాన్సెప్ట్, డెల్టా వేగా ఇవన్నీ ఉంటాయి, చాలా ఇన్డెప్త్ కాన్సెప్ట్స్ చాలా ఉంటాయి. సో ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం సరిపోదు. సో మీకు జస్ట్ ఓవర్వ్యూ చెప్తున్నాను. సో మీకు అర్థమైంది అనుకుంటా. మేజర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏందనేది మీ ముందుకు తీసుకొచ్చాను. సో నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. సో ఫ్రెండ్స్ ఇంకా మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇన్డెప్త్ మీరు చేసే కామెంట్ బట్టి నేను నెక్స్ట్ వారం ఎలాంటి వీడియో చేయాలో నేను తెలుసుకుంటాను. సో తప్పకుండా కామెంట్ చేయాలని ట్రై చేస్తున్నాను. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీస్ మీద ప్రతి వారం మీ ముందుకు వీడియోస్ తీసుకొచ్చాను అండ్ ఆల్సో తీసుకొస్తాను కూడా. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవుద్దంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇక్కడ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి ఇది వచ్చేసరికి మా వాట్సాప్ గ్రూప్. ఈ గ్రూప్లో వచ్చేసరికి ఈక్విటీ అండ్ డెరివేటివ్ సెగ్మెంట్లో మేము లైవ్ మార్కెట్లో టెక్నికల్ అనాలిసిస్ చేసి లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం. సో ఈ గ్రూప్లో ఎవరికైనా యాడ్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేయవలసింది ఒకటి, డిస్క్రిప్షన్లో ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అలా వచ్చేసరికి మా గ్రూప్లో యాడ్ చేసుకుని లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం. ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంది, అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇవ్వబడ్డది, ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, మీకు డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాం దానికి మెసేజ్ చేస్తే. సో ఫ్రెండ్స్ ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చిన ఈ వీడియో. సో నెక్స్ట్ వీక్ మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.